ఒక వ్యక్తి తన ఫ్రెండ్స్తో పాటు కలిసి జైలు నుంచి పారిపోయాడు. ఆ తర్వాత వాళ్ళని ఒక్కొక్కరిగా గొడ్డలితో నరికి చంపి వాళ్లను తిని 113 రోజుల పాటు పోలీసులకు దొరక్కుండా తిరిగాడు. అసలు ఎవరు ఈ వ్యక్తి? అతను ఎందుకని తన ఫ్రెండ్స్ని చంపుకొని తిన్నాడు? ఈ పూర్తి స్టోరీని తెలుసుకోవడం కోసం వీడియోని ఎండు వరకు చూడండి. 1788లో బ్రిటన్ నుంచి కొంతమంది ఖైదీలని ఆస్ట్రేలియాకి పంపిస్తున్నారు. వీళ్లలో చిన్న చిన్న దొంగతనాలు చేసిన క్రిమినల్స్ ఉన్నారు. ఎక్కువ నేరాలు చేసేవారిని తాస్మానియాలోని ఒక భయంకరమైన జైలుకు పంపిస్తారు. తాస్మానియాలోని సారా ఐలాండ్లో అత్యంత భయంకరమైన జైలుంది. అక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. శిక్షలు చాలా భయంకరంగా ఉంటాయి. అందుకనే చాలామంది క్రిమినల్స్ అక్కడ నుంచి పారిపోవడానికి చాలాసార్లు ప్రయత్నిస్తూ ఉంటారు. వాళ్ళు ఒకవేళ జైలు నుంచి తప్పించుకుని బయటకు వెళ్లిపోయినా సరే తిరిగి మళ్లీ జైలుకే రావాలని అనుకుంటారు. జైలు బయట పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. దానికంటే జైల్లో ఉండి శిక్ష అనుభవించడమే మంచిదని పారిపోయిన క్రిమినల్స్ అనుకుంటూ ఉంటారు. ఇక్కడ క్రిమినల్స్ని 2 కేటగిరీలుగా డివైడ్ చేస్తారు. మొదటి కేటగిరీలో మంచి నేరస్తులు ఉంటారు. ఈ కేటగిరీ వాళ్ళని జైలు నుంచి త్వరగా రిలీజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి మంచి జాబ్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. దీనితో పాటు వాళ్ళకి మంచి ఫుడ్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. వీళ్లకి వేసే శిక్ష కూడా చాలా తక్కువ. శిక్ష పేరు చెప్పి వీళ్లతో చిన్న చిన్న పనులు చేయించుకుంటారు. రెండో కేటగిరీలో ప్రమాదకరమైన నేరస్తులుంటారు. ఈ కేటగిరీని చైన్ గ్యాంగ్ అని కూడా పిలుస్తారు. వీళ్లు ఎంత ఎక్కువ నేరాలు చేస్తే అంత భయంకరమైన శిక్ష పడుతుంది. ఖైదీలని చైన్లతో కట్టేస్తారు. చాలా కష్టమైన పనులు చేయిస్తారు. ఇలాంటి వాళ్లు జైల్లో ఉంటేనే సేఫ్గా ఉంటారు. జైలు నుంచి తప్పించుకున్న వాళ్లు చాలా బాధపడతారు. ఎక్కువగా నేరాలు చేస్తూ ఉంటే వాళ్లని కావాలనే జైలు నుంచి బయటకు గెంటేస్తారు. బయట బతకడం అసాధ్యం. ఇంకా ఎక్కువ నేరాలు చేస్తే వాళ్లని 9 తాళ్లతో తయారు చేసిన కొరడాతో కొడతారు. దానితో ఒక్కసారి కొడితే చాలు ఖైదీలు కొన్ని నెలల పాటు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు దీనితో కొట్టడం వల్ల కొంతమంది ఎముకలు కూడా విరిగిపోయాయి. ఈ కథ అలెగ్జాండర్ పియర్స్ గురించి. అతను ఎప్పుడూ కూడా ఏదో ఒక నేరం చేస్తూనే ఉన్నాడు. 1819లో అతనికి 26 సంవత్సరాలున్నప్పుడు 6 జతల షూస్ని దొంగిలించినందుకు పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి ఐర్లాండ్లోని ఒక జైలుకు తీసుకువెళ్లారు. 1819లో అక్టోబర్ 3న 140 మంది ఖైదీలతో పాటు అలెక్స్ని కూడా అక్కడి నుంచి షిప్పులో ఆస్ట్రేలియాకు తీసుకువెళ్లారు. ఇది జరిగిన 166 రోజుల తర్వాత 1820 జూన్ 27న అతను ఆస్ట్రేలియాకి చేరుకున్న వెంటనే సారా ఐలాండ్లోని వ్యాన్ డీమెన్స్ ల్యాండ్కి పంపిస్తారు. మార్చి 4న అతనికి ఒక పని అప్పగిస్తారు. నిజానికి అలెక్స్కి ఏ స్కిల్స్ లేవు. అందుకనే అతను ఒక పొలంలో కూలీలాగా పనిచేయాల్సి వచ్చింది. రైతులతో పాటు కలిసి పనిచేస్తూ అలెక్స్ ఇంకా ఎన్నో నేరాలు చేస్తూ ఉండేవాడు. దీనివల్ల అతన్ని 2వ కేటగిరీ అంటే చైన్ గ్యాంగ్లో కలిపేస్తారు. కొన్ని రోజుల్లో అతను మళ్లీ జైలు నుంచి విడుదలవుతాడు. అతనికి పోలీస్ కానిస్టేబుల్ జాబ్ కూడా వస్తుంది. కానీ 16 వారాల తర్వాత అతను తన 4 ఫ్రెండ్స్తో కలిసి ఇక్కడి నుంచి తప్పించుకోవాలని ఫస్ట్ టైం ట్రై చేశాడు. 4 నెలల తర్వాత మళ్లీ పోలీసులకు చిక్కాడు. అతను మళ్లీ పోలీసులకు దొరకడం వల్ల అతనికి కోపం వచ్చి తన ప్రవర్తనని చాలా చెడ్డగా మార్చుకున్నాడు. 1821 మే 18న ఇతను మళ్లీ దొంగతనం చేశాడు. అందుకే ఇతనికి 50 కొరడా దెబ్బల శిక్ష పడింది. ఈసారి ఇతను 2 కోళ్లని అలానే ఒక బాతుని దొంగతనం చేశాడు. ఈ శిక్ష పడిన తర్వాత కూడా అతను ఏం మారలేదు. ఎన్ని జాబ్స్ మారుతున్నా కానీ అతని ప్రవర్తన అస్సలు మారలేదు. దొంగతనాలు చేసేవాడు, మత్తు పానీయాలు కూడా తీసుకునేవాడు. అందుకని ఇతన్ని 6 నెలల పాటు మళ్లీ చైన్ గ్యాంగ్లో ఉంచారు. కానీ ఈసారి అతను తన దగ్గర ఎన్నో ఆయుధాలను సేకరించి పెట్టుకున్నాడు. 1822 మార్చ్లో తన 6 ఫ్రెండ్స్తో పాటు కలిసి జైలు నుంచి విజయవంతంగా తప్పించుకుంటాడు. 4 నెలల తర్వాత మళ్లీ పోలీసులు పట్టుకుంటారు. దొరికిన తర్వాత ఇతనికి భయంకరమైన శిక్ష విధించారు. ఈసారి సారా ఐలాండ్లోని 2 వైపుకు పంపించారు. అక్కడే సారా ఐలాండ్ జైలు ఉంది. ఇక్కడ ఇతని పైన ఎవరూ జాలి చూపించరు. ఇతని శిక్ష పూర్తవడానికి ఇంకా 4 సంవత్సరాల టైం మిగిలింది. ఈ 4 సంవత్సరాల్లో చాలా విషయాలు తట్టుకోవాల్సి ఉంటుంది. కేవలం నెల పూర్తవకుండానే అలెక్స్ అక్కడి నుంచి తప్పించుకోవడానికి ట్రై చేశాడు. కానీ ఈసారి పరిస్థితి చాలా దారుణంగా మారింది. 1822 సెప్టెంబర్ 20న అతను జైల్లోకి రాగానే అలెక్స్ చైన్ గ్యాంగ్లో కొంతమంది వ్యక్తులతో పరిచయం పెంచుకుంటాడు. అందరూ కూడా అక్కడ నుంచి పారిపోవడానికి ప్లాన్ చేశారు. పారిపోయే ప్లాన్లు రాబర్ట్, మాథ్యూ అనే 2 వ్యక్తులు ప్లాన్ చేశారు. వాళ్ళిద్దరూ అలెక్స్కి పాత స్నేహితులు. ఒక చిన్న బోట్ని దొంగతనం చేయడం వల్ల వాళ్ళని అరెస్ట్ చేశారు.
వీళ్ళకి ఈసారి చేయాల్సిన జాబ్ చెప్పిన వెంటనే పారిపోవడానికి ప్లాన్ చేస్తారు. వీళ్ళకి చెట్లను నరికే పని అప్పగిస్తారు. అంటే వీళ్ళు ద్వీపం నుంచి కొద్దిగా బయటకు వెళ్తారు. దానితో పాటు పనిచేయడానికి వీళ్లకున్న గొలుసులను కూడా తీసేస్తారు. అలానే వీళ్ళకి గొడ్డలి కూడా ఇస్తారు. వీళ్ళందరూ కూడా వాళ్ళకి అప్పగించిన పని చేయడం కోసం వెళ్లారు. ఒక బోటు వీళ్ళ దగ్గరికి రాగానే ఒక క్రిమినల్ అందులోకి జంప్ చేశాడు. వెంటనే బోట్లోని వ్యక్తులతో మా దగ్గర ఆయుధాలున్నాయి, మాతో ఎవరూ గొడవపడడానికి ప్రయత్నించకండని వార్నింగ్ ఇస్తాడు. వీళ్ళందరూ ఆ బోట్లున్న ఫుడ్ మొత్తాన్ని దొంగిలిస్తారు. ఈ వ్యక్తులు వెనక్కి సిగ్నల్ పంపించకుండా ఉండడం కోసం మంటను కూడా మండిస్తారు. మరొక బోట్ అక్కడికి రాగానే ఆ బోట్ని వీళ్లు తీసుకెళ్తారు. అక్కడి నుంచి ఎవరూ ప్రయాణించకుండా ఉండడం కోసం ఇంకొక బోట్ని కావాలనే ధ్వంసం చేస్తారు. ఫిలిప్స్ ఐలాండ్కి చేరుకున్న తర్వాత వీళ్లు తీసుకెళ్లిన బోట్ను కూడా ధ్వంసం చేస్తారు. దాని ముక్కలను కూడా దాచిపెడతారు. అందరూ కూడా కొన్ని సామాన్లు తీసుకుని పర్వతం వైపు నడుస్తున్నారు. దాదాపు 3 గంటల సమయానికి వీళ్లు పర్వతం కింది భాగానికి చేరుకున్నారు. అలా 2500 ఫీట్ల ఎత్తున్న ఆ పర్వతాన్ని ఎక్కి ఇక్కడ నుంచి జైలు ఎక్కడుందో చూద్దామని అనుకున్నారు. వీళ్లు పర్వతంపైకి ఎక్కేసరికి రాత్రి అవుతుంది. అప్పుడు వీళ్లు చలిమంట వేసుకుని రెస్ట్ తీసుకుంటారు. సర్చ్ టీం అక్కడికి వస్తే గుర్తించడానికి వాళ్లలో ఎవరో ఒకరు షిఫ్ట్ల వారీగా మేల్కొని ఉన్నారు. ఉదయాన్నే వీళ్లు అక్కడి నుంచి బయలుదేరతారు. వీలైనంత ఎత్తులో ఉంటారు. రాత్రి అవగానే మళ్లీ క్యాంప్ వేసుకుని నిద్రపోతారు. పారిపోయిన 3వ రోజు ప్రతి ఒక్కరికి పారిపోవడం చాలా కష్టంగా మారింది. వాతావరణం కూడా చాలా భయంకరంగా మారింది. వర్షం ఆగకుండా కురుస్తూనే ఉంటుంది. ప్రతి వైపు నుంచి చల్లటి గాలులు వీస్తాయి. దట్టమైన అడవి నుంచి ప్రయాణించిన తర్వాత దారిలో ఒక సముద్రం వచ్చింది. అయినా కూడా వాళ్ళు ఆగకుండా నడిచారు. దీనివల్ల వాళ్ళ బట్టలు పూర్తిగా తడిచిపోయి ప్రతి ఒక్కరూ చలిలో వణుకుతూ ఆకలితో అలమటించారు. ముందుకు వెళ్లగానే ఎటువైపు చూసినా కూడా పొగమంచు మాత్రమే ఉంది. దీనివల్ల వాళ్ళకి ఎటువైపు వెళ్లాలో కూడా అర్థం కాలేదు. కానీ ఇంత దూరం వచ్చిన తర్వాత వాళ్ల వెనక ఎవరూ రావడం లేదని వాళ్లకు అర్థమైంది. ప్రతి ఒక్కరి పరిస్థితి చాలా దారుణంగా మారింది. వీళ్లు ఒక బీడుభూమి పైన విశ్రాంతి తీసుకుంటారు. సాయం అడగడానికి కూడా చుట్టుపక్కల ఒక్క వ్యక్తి కూడా కనిపించలేదు. వీళ్లకి తినడానికి ఆహారం కూడా దొరకలేదు. ఒక చిన్న జంతువు కూడా కనిపించలేదు. రాత్రిపూట మంట వేసుకుని జైలు నుంచి తప్పించుకుని పెద్ద తప్పు చేశామని అందరూ బాధపడుతూ ఉంటారు. 5వ రోజు భారీ వర్షం పడుతుంది. కొంత దూరంలో మళ్లీ వీళ్లు క్యాంప్ వేసుకుంటారు. 7వ రోజు వర్షం ఆగిపోయింది. పొగ కూడా ఆగిపోయింది. ఆ రోజు ఫ్రెంచ్ మ్యాన్స్ క్యాప్ అనే పర్వతం దగ్గరికి వెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాత అది జైలు నుంచి దాదాపు 19 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఏదో ఒక విధంగా వీళ్లు పర్వతాన్నైతే దాటారు. కాని ముందుకు వెళ్తున్న కొద్దీ వాళ్ళకి మళ్లీ అడవి కనిపిస్తుంది. చెట్లను నరికి వర్షం ఇంకా గాలి నుంచి సురక్షితంగా ఉండడం కోసం క్యాంప్ని తయారు చేసుకున్నారు. 8వ రోజు వాతావరణం అంతా బాగానే ఉంది. కానీ అడవి ఎంత దట్టంగా ఉందంటే ముందుకు వెళ్లడం అసాధ్యంగా మారింది. వాళ్ల దగ్గరున్న గొడ్డలితో దారిని క్లీన్ చేసుకుంటూ ముందుకు వెళ్దామని అనుకున్నారు. కానీ ఇలా చేయడం వల్ల 3 ఖైదీలు మాయమయ్యారు. అందరూ కూడా వాళ్లు ముందుకు వెళ్లి ఉంటారని అనుకుని అక్కడి నుంచి ముందుకు బయలుదేరతారు. 10వ రోజు మళ్లీ వర్షం పడుతుంది. వీళ్లకి ఎవరైనా మనుషులు కనిపిస్తారని వెతుకుతూనే ఉంటారు. మళ్లీ కొండలు దాటుతారు. 11వ రోజున మళ్లీ ఆ కొండపైనే క్యాంపింగ్ వేసుకుంటారు. నెక్స్ట్ డే వీళ్లు సముద్రంలో ఈత కొట్టడం కూడా కష్టంగా మారింది. నేల మీద నడుద్దామనుకుంటే వాళ్ల చెప్పులు కూడా పూర్తిగా పాడయ్యాయి. దీంతోపాటు వాళ్ళకి చాలా ఆకలిగా ఉంది. దీనివల్ల 13, 14 రోజుల్లో కేవలం 5 మైళ్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించలేకపోయారు. 15వ రోజు మళ్లీ వెళ్లే దారిలో ఒక పెద్ద సముద్రం వస్తుంది. వీళ్లకి సముద్రాన్ని దాటగలమని నమ్మకం కూడా పోయింది. 16వ రోజు వీళ్లు ఎవరో ఒకరిని చంపితే మిగిలిన వ్యక్తులు ఆకలి తీర్చుకుని బతికి ఉంటారని చర్చించుకున్నారు. అందరూ కలిసి ఒక లాటరీ తీస్తారు. లాటరీలో ఎవరి పేరు వస్తే వాళ్లని చంపి తినేస్తారు. లాటరీ తీస్తే థామస్ అనే వ్యక్తి పేరు వస్తుంది. అతను నన్ను ప్రార్థన చేసుకోనివ్వండి, చేసిన తప్పులకి పశ్చాత్తాపం పొందుతానని చెప్పి ప్రార్థన మొదలు పెడతాడు. ఇంతలో రాబర్ట్ తన గొడ్డలితో అతన్ని చంపేస్తాడు. ప్రెజెంట్ అయితే వీళ్ళకి తినడానికి ఆహారం దొరికింది. కానీ మిగిలిన వ్యక్తులందరూ ఈ దృశ్యాలను చూసి చాలా భయపడ్డారు. 17వ రోజున మళ్లీ వీళ్లు ప్రయాణాన్ని మొదలు పెడతారు. ఏదో ఒకటి తినడానికి ప్రయత్నిస్తారు. కానీ ఈసారి వాళ్ల దగ్గర తినడానికి ఏమీ ఉండదు. వీళ్లు ఒక దారిలో ప్రయాణిస్తున్నప్పుడు కొన్ని వేలు దొరుకుతాయి. వీళ్లలో జాన్ అనే వ్యక్తి వాటిని కలెక్ట్ చేసి బాయిల్ చేసి తింటాడు. కానీ వెంటనే అతను వాంతులు చేసుకుంటాడు. కొంతసేపటికి రాబర్ట్ జాన్ పైన కూడా దాడి చేస్తాడు. కానీ ఇతను తప్పించుకుంటాడు. జాన్ రాబర్ట్తో గొడవపడి గొడ్డలి లాక్కుంటాడు. కానీ అతని పైన దాడి చేయడు.
ఇంకా 4 ఖైదీలు మాత్రమే మిగిలి ఉంటారు. అలెక్స్, జాన్, రాబర్ట్, మాథ్యూ ఇద్దరు వ్యక్తులు అలెక్స్కి ప్రాణ స్నేహితులు. జాన్ అలెక్స్తో రాబర్ట్ ఇంకా మాథ్యూ కలిసి మనల్ని చంపేద్దామని అనుకుంటున్నారు, మనం వాళ్ళని గమనిస్తూనే ఉండాలని చెప్తాడు. తర్వాత రోజు అలెక్స్, రాబర్ట్ ఇంకా మాథ్యూ కలిసి జాన్ని చంపేస్తారు. దీనివల్ల వాళ్ళకి ఇంకొన్ని రోజులు ఆహారం దొరుకుతుంది. ఆగకుండా ముందుకు వెళ్తూనే ఉంటారు. జాన్ చనిపోయిన 4 రోజులకి ఒక విషపూరితమైన పాము మాథ్యూని కాటేస్తుంది. అతను అక్కడి నుంచి కొంచెం కూడా కదలలేకపోతాడు. మాథ్యూ మీరు ముందుకు వెళ్ళనని చెప్తాడు, కానీ రాబర్ట్ అస్సలు ముందుకు వెళ్ళడు. ఎందుకంటే రాబర్ట్ ఇంకా మాథ్యూ ప్రాణ స్నేహితులు. అందుకని వీళ్ళు 4-5 రోజుల పాటు అక్కడే ఉంటారు. మాథ్యూకి ఫుడ్ పెడతారు. కానీ మాథ్యూ సిచ్యువేషన్ దారుణంగా మారుతుంది. అలెక్స్ మాథ్యూని చంపేస్తే బాగుంటుంది, మనకి ఫుడ్ కూడా దొరుకుతుందని చెప్పగానే మాథ్యూ దానికి అస్సలు ఒప్పుకోడు. కానీ రాబర్ట్ నేను మాథ్యూ విషయంలో ఇలా ఆలోచించలేనని చెప్పాడు. పాము కాటేసిన 6 రోజులకి రాబర్ట్ మాథ్యూని తీసుకుని ముందుకు వెళ్తాడు. కానీ ఎక్స్ట్రా వెయిట్తో ముందుకు వెళ్లడం కష్టంగా మారింది. కానీ సడన్గా మాథ్యూకి విపరీతమైన నొప్పి వస్తుంది. దీన్ని చూసి రాబర్ట్ చాలా బాధపడతాడు. ఆఖరికి అలెక్స్ చెప్పిన మాట విని అతను మాథ్యూని చంపేస్తాడు. ఇప్పుడు వీళ్ల దగ్గర కొన్ని రోజుల వరకు ఆహారం ఉంది. ఎంత ముందుకు వెళ్ళినా కూడా ఒక్క మనిషి కూడా కనిపించడు. అలెక్స్కి తనని రాబర్ట్ చంపేస్తాడనే అనుమానంతో రాత్రిపూట నిద్రపోడు. తను అనుకున్నట్టుగానే రాబర్ట్ అలెక్స్ని చంపడానికి ప్రయత్నించాడు. కానీ అతను గట్టిగా అరిచేసరికి ఆగిపోయాడు. ఎలాగైనా అతను రాబర్ట్ దగ్గరున్న గొడ్డలిని తీసుకోవాలని అనుకున్నాడు. కానీ రాబర్ట్ తన తల కింద గొడ్డలి పెట్టుకున్నాడు. ఒకరోజు అలెక్స్ రాబర్ట్ దగ్గరున్న గొడ్డలి తీసుకుని తనని చంపేశాడు. ఇప్పుడు అతను ఒంటరిగా ఉన్నాడు. అతను పారిపోయి నవంబర్ 15కి 49 రోజులైంది. సరిగ్గా అతనికి అప్పుడొక గొర్రెల కాపరి కనిపిస్తాడు. ఇంతకు ముందు అలెక్స్ అతని దగ్గరే పనిచేశాడు. కానీ అలెక్స్ పరిస్థితి దారుణంగా ఉండడం వల్ల అతను అలెక్స్ని అస్సలు గుర్తుపట్టలేకపోయాడు. అలెక్స్ పాత విషయాలు చెప్పగానే ఆ కాపరి తనని గుర్తుపడతాడు. కొన్ని రోజులు ఇక్కడ ఆగిన తర్వాత కొన్ని సామాన్లు తీసుకుని అక్కడి నుంచి గొర్రెల కాపరితో పాటు అలెక్స్ కూడా వెళ్ళిపోతాడు. కొంత దూరంలో అతనికి ఇంకొక వ్యక్తి కనిపిస్తాడు. ఖైదీగా ఉన్నప్పుడు అలెక్స్ అతని దగ్గరే 6 నెలలు పనిచేశాడు. యాక్చువల్గా అతను ఒక కంపెనీ ఓనర్. అతను అలెక్స్కి జాబ్ ఇచ్చాడు. కానీ అలెక్స్ అతని దగ్గర కూడా మేకని దొంగలించడానికి ప్రయత్నించాడు. ఆఖరికి 1823 జనవరి 18న పోలీసులు అతన్ని మళ్లీ అరెస్ట్ చేశారు. అప్పటికి అతను పారిపోయి 113 రోజులైంది. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.